ఓకే రైట్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే, ఒకసారి మనము రివిజన్ చేద్దాము లాస్ట్ టైం ఎక్కడ ఉన్నాం అనేది. బేసికల్ గా మనం ఇప్పుడు వర్క్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ ల్యాండా మీద, రైట్? సో ఏడబ్ల్యూఎస్ ల్యాండా మనం ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే బేసికల్ గా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ ల్యాండాని యూజ్ చేస్తున్నాం, లైక్ ఇది ఒక టూల్ లాగా అన్నమాట. సో దీని యొక్క ప్రాజెక్ట్ సెటప్ మనము ఎలా ఉంటుందో చూసాం, అండ్ ఎలా డిప్లాయ్ చేయాలో చూసాం, రైట్? అండ్ లోకల్లో ఎలా టెస్ట్ చేయాలో చూసాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనము యాక్చువల్ గా కోడ్, ఓకే, యాక్చువల్ కోడ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డీబగ్ చేయాలి, ఓకే, ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ రోజు చూద్దాం మనం. ఓకే, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? Yes, ఉంది sir. మనము సార్. Clear. ఓకే, సో డాకర్ కంపల్సరీగా రన్నింగ్ లో ఉండాలి. లెట్స్ టేక్ ద స్టెప్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ల్యాండాకి మల్టిపుల్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసి ఎస్క్యూఎస్ అనుకుంటున్నాను. ఓకే, ఒక ఎస్క్యూఎస్ మెసేజ్ అనుకోండి. ఎస్క్యూఎస్ లో ఒక మెసేజ్ పంపిస్తే ఇదిలా ఉంది. ఇది చేద్దామా లేదంటే S3కి చేద్దామా? ఆల్రెడీ S3 ఆల్రెడీ మనం రికార్డింగ్ లో ఉన్నట్టుంది, చూసాను. నో, ఎస్క్యూఎస్ కూడా ఉందిలేండి. ఉందా? ఎస్క్యూఎస్, ఓకే ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఎస్క్యూఎస్, ఏదైనా ఒకటే. సో నేనేం చేస్తానంటే సరే సింపుల్ గా వెళ్ళిపోదాము ఎస్క్యూఎస్, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఎస్క్యూఎస్ మెసేజ్ తీసుకున్నాం, రైట్? ఈవెంట్స్ లో ఎస్క్యూఎస్ ఇన్పుట్. ఓకే, ఇది. సో దీన్ని యూజ్ చేసుకొని డేటాను ప్రాసెస్ చేయడం, అంటే ఒక రిక్వెస్ట్ ఇస్తే ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం ఇప్పుడు. మీకు ఆల్రెడీ నిన్న, లైక్ లాస్ట్ క్లాస్ లో కొన్ని కొన్ని గుర్తులు చెప్పాను, లైక్ ఎలా లాంబ్డాకి మీద వర్క్ చేస్తున్నాం అంటే, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. లాంబ్డా మీద వర్క్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే లాంబ్డాకి వచ్చే ఇన్పుట్. నేను ఎందుకో కూడా చెప్పాను, లాంబ్డాకి వచ్చే ఇన్పుట్ బేస్ చేసుకొని లాంబ్డాలో ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తాం. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంబ్డా మీద వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఎస్కేఎస్ నుంచి వచ్చే ఇన్పుట్ ఒక స్ట్రక్చర్ లో ఉంటుంది, ఏపీఐ నుంచి వచ్చే ఇన్పుట్ ఒక స్ట్రక్చర్ లో ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం కోడ్ డెవలప్ చేసుకుంటాం లోపల. ఓకే, సో ఇది మన ఎస్కేఎస్. ఓకే, ఒకసారి ఇది బాడీలో మనము ఈవెంట్ పంపించాం. సో ఈ బాడీలోనే మనకి, సార్ మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేద్దాం. సింపుల్ క్యూ సర్వీస్, వెబ్, భలే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది ఎస్క్యూఎస్ అనేది. సో ఒకప్పుడు మనకేంది అంటే బిఫోర్ ఎస్క్యూఎస్ ఎలా ఉండేదంటే సర్వర్స్ డౌన్ అయిపోయాయి, తెలుసా మనకి? లైక్ మన నా 10th క్లాస్, లైక్ నా ఇంటర్, నా బీటెక్ టైంలో ఏదైనా ఒక అప్లికేషన్ నేను అప్లై చేసుకోవాలంటే మోస్ట్లీ ఎట్లా వచ్చాయంటే గవర్నమెంట్ సైడ్ సర్వర్ బిజీ, సర్వర్ బిజీ, సర్వర్ బిజీ అని వచ్చేది. ఇప్పుడు ఆ సర్వర్ బిజీ అనేదే లేదు, ఎంత వచ్చినా సరే హ్యాండిల్ చేస్తుంది. సో ఎలా పాసిబుల్ అయిందంటే ఎస్క్యూఎస్ లో ఇది ఒక సర్వీస్ లాగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే వచ్చిన ప్రతి రిక్వెస్ట్ ఇది ఏం చేస్తుందంటే క్యూలో పెడుతుంది. గుడ్ కాన్సెప్ట్. నేను దీని గురించి ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీస్ లో మన సైట్ లో ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దీన్ని. ఓకే రైట్, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బేసికల్ గా చూసారు ఇక్కడ ఏం లేవు. ఎందుకు అంటే మనం ఏమనుకుంటాము ఇక్కడ ఏం లేవు అని చెప్పేసి. సో మనము రీజన్, ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా రీజన్ ని కన్సిడర్ చేసుకోవాలి. రీజన్ ఇస్ ద టాప్ ప్రయారిటీ. చూసారు ఇక్కడ ఏం లేవు, ఎందుకు? ఈ రీజన్ లో లేవని అర్థం, అంతేగాని ఎస్కేఎస్ లేదని అర్థం కాదు. ఈ రీజన్ లో ఎస్కేఎస్ లేవు. చాలా మంది ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు ఏదైనా ఒక సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏ రీజన్ లో క్రియేట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకొని వర్క్ చేయండి. సో ఇవి, సో లాస్ట్ టైం నేను చెప్పాను బ్యాచ్, వెబ్, ఎస్కేఎస్ అండ్ సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్. సో ఇక్కడ మనము
ఇక్కడ మనము ఈ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని పంపిస్తున్నాం. ఈ మెసేజ్ ఇది యాక్చువల్ గా ఇన్పుట్, రైట్. మరి నన్ను క్వశ్చన్ వేశారు అనుకోండి, ఏం క్వశ్చన్, నువ్వు ఇది పంపిస్తున్నావు కదా, మరి ఈ డీటెయిల్స్ ఏంటి అని, ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకేనా? డౌట్ అయితే వచ్చిందా ఎవరికైనా? ఒకవేళ వస్తే దానికి ఆన్సర్ ఏంటి అంటే, బేసికల్ గా మనము ఒక ఎస్క్యూఎస్ మెసేజ్ లో ఇక్కడ ఆ మెసేజ్ మనం పాస్ చేస్తే మన మెసేజ్ ఈ ఎస్క్యూఎస్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట ట్రాకింగ్ కోసం. అంటే ఆ మెసేజ్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, సెషన్ ఎప్పుడు క్రియేట్ అయింది, సో ఆ డీటెయిల్స్ అన్నమాట. సో ఇవి ఎక్స్ట్రా డీటెయిల్స్. మెసేజ్ ఐడి, ఈ మెసేజ్ ఐడిని బేస్ చేసుకొని ఈ ఇన్పుట్ ట్రాక్ చేస్తారనమాట. ఇది ఒక మెసేజ్ ఐడి. ఓకే, రిసెప్షన్ హ్యాండ్లర్ అండ్ సమ్ ఎక్స్ట్రా ఏ రీజన్ లో ఉంది అండ్ ఏ ఎస్కేఎస్ నుంచి వస్తుంది అంటే ల్యాంబ్డాకి తెలియాలి కదా, ఏ రీజన్ నుంచి వచ్చింది, ఏ ఎస్కేఎస్ ఉంది, దాని యొక్క మెసేజ్ ఐడి ఏంటి ట్రాక్ చేసుకోవడానికి, ఓకే, ఈవెంట్ సోర్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా డీటెయిల్స్. అది ఎవరు యాడ్ చేస్తారు అంటే ఎస్కేఎస్. ఓకేనా? అందుకే నేను ఇక్కడి నుంచి మెసేజ్ పంపించి ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళి మనం దాన్ని పిక్ చేసుకున్నాం ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని లోకల్లో టెస్ట్ చేయాలనుకోండి, సో మీరు దేని మీద ఫోకస్ చేయాలి ఇక్కడ? బాడీ మీద, బాడీ. బాడీ మీద. ఓకే, సో ఈవెన్ ఇంత ఎస్క్యూఎస్ లో మీకు ఎంత మెసేజ్ ఉన్నా సరే మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ దిస్ బాడీ. ఎందుకంటే ఇవన్నీ మనము ఇవి డైనమిక్, ఇవి మనము ఇక్కడ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. మనకు కావాల్సింది ఇది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది. రైట్. సో ఇప్పుడు మెయిన్ లోకి వెళ్దాం. ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాం డేటా ఇక్కడ వస్తుంది అనేసి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు డేటా లైక్ డిబగ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వేరియబుల్లో డేటా ఏముంది అని చూడాలంటే దాని కింద లైన్ లో పాయింట్ పెట్టాలి. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయితేనే కదా నీకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితేనే కదా నీకు ఈ దీంట్లో ఏముందని తెలుసుద్ది. నువ్వు డైరెక్ట్ ఇక్కడ పెట్టినావు అనుకో ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి ఆగుద్ది. సో డీబగ్ పాయింట్ ఎట్లా పెట్టాలి, మీరు ఏదైతే వేరియబుల్ యొక్క డేటాని చెక్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి కింద పెట్టాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, చూడండి ఇక్కడికి వచ్చే ఆగుద్ది, అంటే లైక్ ఇక్కడ వచ్చి ఆగుద్ది. ఇక్కడ ఆగింది అంటే పైన ఉన్నాయన్నీ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ పాయింట్. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్ గా మనకి కొంచెం టైం తీసుకుంది కదా ఎగ్జిక్యూషన్ కి, ఇప్పుడు మనకి అంత టైం తీసుకోదు, కొంచెం క్విక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బిల్డ్ అయింది, బిల్డ్ అయిన తర్వాత డిప్లాయ్ డిబగ్ పాయింట్. చూసారా, ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఇప్పుడు మీరు ఈ వేరియబుల్లో ఏ డేటా ఉందని చెప్పి దాని మీద హోవర్ చేసినా, లేదంటే దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మీకు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టినా మీకు ఇది రిజల్ట్ ఈ ఫస్ట్ వేరియబుల్ మన. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఈ రిజల్ట్ లో మీరు చూడొచ్చు ఏంటిది, డిక్షనరీ. ఎన్ని కీస్ ఉన్నాయి, 2 కీస్ ఉన్నాయి, హెడర్ బాడీ. సో బాడీలోకి వెళ్తే మనకి బాడీకి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా? సాయి, నాకు ఆ డీబగర్ అనే ఆ, ఉమ్, నాకు అది కనిపించలేదు సాయి నా దాంట్లో. అది మళ్ళీ చూపిస్తాను. కనిపించలేదా? ఆ, ఈ కనిపించలేదా? ఓకే, నేను చూస్తాను. ఓకే, ఓకే మీకు ఓకే. డీబగ్ అనే ఒక పాయింట్ ఉంటుంది. సో మీకు ఇదేంటంటే మీరు, ఓకే చూద్దాం, అది కనిపించలేదంటే సంథింగ్ ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఓకే, సో ఇలా అన్నమాట. రైట్, ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే మనం ఒక్కసారి మన మీరు ఇవి బేసిక్స్ నేర్చుకున్నారు కదా, అందరు అడుగుతా ఉంటారు లైక్ బేసిక్స్ నేర్చుకున్నాము ఎక్కడ యూజ్ చేయాలి అనేసి. సో ఇవి నేర్చుకున్నప్పుడు ఆ, నేను క్లాస్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను కదా, క్లాస్ కాన్సెప్ట్, క్లాస్ కాన్సెప్ట్. ఓకే, స్కూల్. ఓకే, ఇన్హెరిటెన్స్ సర్వీసెస్. యా, సర్వీసెస్. యా, ఇది గుర్తుందా అందరికి? లైక్ మనము
క్లాస్ గురించి ఎక్కడ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సురేష్ వర్క్ ఫ్లో, రూపే, కిరణ్, ఓకే, లెట్స్ టేక్ ఎనీథింగ్, గోపి, ఇది డెవలప్ చేసాం. అవునా? ఎక్కడ పెట్టుకున్నాం? సర్వీసెస్ లోపల పెట్టుకున్నాం. రైట్. సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ డెవలప్ చేసినామో దాన్ని మనము ఈ కోడ్ లో ఇక్కడ లాజిక్ లేదు కదా, పేమెంట్ డీటెయిల్స్, ప్రాసెస్ ద పేమెంట్, సెండ్ ద నోటిఫికేషన్, ఓకే, ఎనీథింగ్. ఇక్కడ సేమ్ దీన్ని ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి. ఏడు. సో ఏం చేద్దాం మనం? టేక్ ద ప్యాకేజ్. ఏం పెట్టుకోవచ్చాం? సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ అని తీసుకుంటున్నా. ఓ సారీ, ఈవెంట్ లో తీసుకున్నాను ఇది, ఇక్కడ కాదు, డిలీట్ చేద్దాం. ఇక్కడ SRC లో ఉండాలి అన్ని. చూడండి స్లోగా, అది పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు. మీ కళ్ళ ముందే సర్వీసెస్ ఒక ఫోల్డర్, ఒక ప్యాకేజ్ యాడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక పెట్టుకుందాం. ఏంటిది కోడ్? ఈవెంట్ నేమ్ ఏముంది ఇక్కడ? కార్ రెంటల్ ఈవెంట్. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కార్ రెంటల్ సర్వీస్ అని తీసుకుంటాను. కార్ రెంటల్ సర్వీస్, కార్ రెంటల్ సర్వీస్. ఓకే. సో సింపుల్ గా మీరు ఆల్రెడీ ఏదైతే నేర్చుకున్నారో బేసిక్స్ లో అప్పుడు, సో ఇదే కోడ్ నేను తీసుకుంటాను. లేదు అంటే సింపుల్గా వెళ్దాం. క్లాస్, ఓకే, కార్ రెంటల్ క్లాస్ క్రియేట్ చేశాను, బాగానే ఉంది. తర్వాత డెఫ్ కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను, ఏం పాస్ ఇట్లా. నెక్స్ట్ డెఫ్ రీడ్, రీడ్ అని పెట్టుకున్నా సింపుల్గా, రీడ్ పాస్. డెఫ్ ట్రాన్స్ఫార్మ్ పాస్. నెక్స్ట్ డెఫ్ లోడ్, ఓకే, పాస్. సో ఇక్కడ వరకు మీరు అందరూ, మీకు తెలిసిందే ఇది. నేను డిజైన్ మీద ఫోకస్ చేశాను ఎక్కువగా, లాజిక్ నేను ఇంప్లిమెంట్ చేయలేదు. అంతే కదా? అంతే కదా మనము బేసిక్గా పైథాన్ బేసిక్స్ నేర్చుకుంది. అంతే అంతే. రైట్. సో ఇప్పుడు ఇది మీరు డెవలప్ చేసిన డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు లెవెల్లో చూద్దాం. ఓకే, ఇక్కడ మెయిన్. ఇప్పుడు ఈ కార్ రెంటల్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. బిఫోర్ ఈ కార్ రెంటల్ సర్వీస్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ముందు నేనేం చేస్తాను అంటే ఇక్కడ టెస్ట్ చేసుకుంటా. చూడండి ఎలా ఉంటుందో. ఇఫ్, తెలుసుగా ఇఫ్ ఎందుకు పెడుతున్నామో. ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అయితే కార్ రెంటల్ సర్వీస్ సిఏఆర్ కార్ ఇజ్ ఈక్వల్ టు, ఓకే, కార్ డాట్ రీడ్, కార్ డాట్ ట్రాన్స్ఫార్మ్, కార్ డాట్ లోడ్. రైట్. నేను రన్ చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఏమీ లేదు కాబట్టి ఎంటీ. ఓకే. సో ఇప్పుడు కార్ రెంటల్, దీనికి ఇన్పుట్ ఏంది ఇప్పుడు? మనకి ఇన్పుట్ ఏం పంపించాలి? బాడీయే కదా. మీకు బాడీ అని పెడతా, డేటాను బదులు మీకు ఈజీగా బాడీయే కదా. సో బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇది. ఓకేనా? లెట్స్ టేక్ దిస్ బాడీ. టెస్టింగ్ కోసం మనం టెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ మనం. ఇంకా ఇక్కడ అటాచ్ చేయాల, చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ టేక్ ద బాడీ. బాడీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇన్పుట్. ఈ బాడీని తీసుకెళ్ళి, ఓకే, లేదు అంటే దీనిలో లేదు, లేదంటే రీడ్ లో పెడదాం. కన్స్ట్రక్టర్ లో కాకుండా సారీ, రీడ్ ఇక్కడ పెడదాం. బాడీ డాట్ రీడ్, రీడ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి డేటా అనేది రీడ్ అవుతుంది. సో బాడీ, ఓకే. నా సెల్ఫ్ డాట్, ఇక్కడ నేను ఇనిషియల్ గా
కన్స్ట్రక్టర్ లో సెల్ఫ్ డాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నన్ ఇనిషియల్ గా ఏం లేదు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు బాడీ. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ ప్లస్. ఎందుకు ఇక్కడ ఇదే చూపిస్తుంది? షాడో నేమ్ ఫస్ట్ రీనేమ్ ది ఎలిమెంట్. ఓకే, లేదంటే సింపుల్ గా డేటా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్టర్ రీడ్ అయిన తర్వాత సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని కార్ డాట్ బాడీ అని కొడుతున్నా. సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, వచ్చిందా? డేటా వెళ్ళింది. ఓకే, డేటా ఇక్కడ పంపించాం. అయితే ఇప్పుడు ఆఫ్టర్ డేట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకుందాం. కొంచెం బ్రాడ్ గా థింక్ చేయండి. సారీ. ఇప్పుడు ఒక యూజర్ ఫామ్ ఉంది అనుకుందాం. ఓకే, దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్, ఫోన్ నెంబర్. ఓకే, ఈ డీటెయిల్స్ ఫ్రంట్ ఎండ్ లో నుంచి బ్యాక్ ఎండ్ మన ఏదైతే ఉందో మన బ్యాక్ ఎండ్ దానికి ఈ డీటెయిల్స్ పంపించాడు. ఈ డీటెయిల్స్ పంపించి మీరు ఆ డీటెయిల్స్ ని మీరు డీబీలో స్టోర్ చేయాలి. ఓకే, ఈ డీటెయిల్స్ పంపించారు, ఈ డీటెయిల్స్ మనం డీబీలో స్టోర్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ డీటెయిల్స్ పంపించినప్పుడు మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి డీబీలో స్టోర్ చేస్తారా? చెప్పండి. ఇప్పుడు మీకు సైన్ అప్ ఫామ్ మీద ఫిల్ చేశారు. ఓకే, సైన్ అప్ ఫామ్ ఇచ్చాడు, డీటెయిల్స్ ఎంటర్ చేశాడు యూజర్, బ్యాక్ ఎండ్ లోకి వచ్చినాయి. ఈ డీటెయిల్స్ తీసుకెళ్లి డైరెక్ట్ గా మీరు డీబీలో స్టోర్ చేస్తారా? తెలీదు. హ్మ్? తెలీదు. ఐడియా లేదు. ఎవరైనా ఏం చేయొచ్చు చెప్పండి, అసలు ఏం చేయాలి? ఒకసారి డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఎవల్యూషన్ ఎనీవన్? ఉంటుంది. సో ఫస్ట్ డేటా ఎవల్యూషన్ అంటే ఆ యూజర్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అన్నది చెక్ చేస్తారు. కాదు. నెక్స్ట్ ఇంకా ఆలోచించండి, బ్రాడ్ గా ఆలోచించండి. ఇప్పుడు ఒక సైన్ అప్ ఫామ్ నీ దగ్గరికి వచ్చింది. ఓకే, సో వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి నువ్వు డీబీలో పెట్టేస్తావు డైరెక్ట్ గా. బ్రాడ్ గా థింక్ చేసి చెప్పండి ఎవరైనా. కొంచెం ఆలోచించు, చాలా ఈజీ అది. బ్యాక్ ఎండ్. వాలిడేషన్స్ తీసుకుంటాం. వాలిడేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా, వాలిడేషన్ ఇంపార్టెంట్ కదా ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఉంది, మీకు గుర్తుందా? పాస్వర్డ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటేనే ఇది పాస్వర్డ్ సెట్ చేయడానికి అలో చేస్తుంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ లో నేను స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి ఇట్లా, ఇస్ దిస్ వ్యాలిడా? లేదు, No. యూజర్ నేమ్ లో నేను ఓన్లీ 3 లెటర్స్ ఇచ్చాను అనుకోండి, ఇస్ దిస్ వ్యాలిడా? No. ఓకే, అలాగే మెయిల్ ఐడిలో వచ్చేసి ఇప్పుడు నేను సింపుల్ గా ఎట్లా సాయి డాట్ gmail.com అంట. ఓకే, ఇస్ దిస్ వ్యాలిడా? కాదు కదా. ఫోన్ నెంబర్ లో నేను లైక్ హలో 123 అంట, ఇస్ దిస్ వ్యాలిడా? కాదు కదా. మీరు డేటా ఒక్కసారి మీకు డేటా ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని వ్యాలిడేట్ చేయకుండా మీరు డీబీలో స్టోర్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా? ఓకే, చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం? వ్యాలిడేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏదైనా సరే, ఓకే, ఏదైనా సరే ఒక ఇన్పుట్ మీరు ఎనీథింగ్, అది చిన్న ఒక్క సింగిల్ ఇన్పుట్ అయినా సరే, ఎనీథింగ్, ఇఫ్ ఇట్ కమ్స్ టు ప్రాసెస్ ద డేటా, ఓకే, ఆ ఇన్పుట్ ని మీరు మస్ట్ అండ్ షుడ్ గా వ్యాలిడేట్ చేయాలి. ఓకే, వితౌట్ వ్యాలిడేషన్ ప్రాసెస్కి వెళ్ళకూడదు. ఓకే, ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫస్ట్ ఇన్పుట్స్ వస్తుంటే
మనకి ఇక్కడ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందనుకుందాం. ప్రాసెస్ ఇక్కడ మనకి స్టోరేజెస్ ఉన్నాయి, లైక్ డేటా స్టోరేజెస్. ఇది ఏదైనా తీసుకోవచ్చు, డేటా స్టోరేజెస్. సో ఇప్పుడు వచ్చిన ఇన్పుట్ ని డైరెక్ట్ గా ప్రాసెస్ చేయకూడదు అండ్ డైరెక్ట్ గా స్టోర్ చేయకూడదు. కంపల్సరిగా వచ్చిన ఇన్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్పుట్ కాదా అనేది వ్యాలిడేషన్ చేసి ఆ తర్వాత మాత్రమే దీన్ని లోడ్ చేయాలి. సో ఇక్కడ ఏముంటుంది, వ్యాలిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అయితే వ్యాలిడేషన్ ఇన్పుట్. రైట్, సో ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసుకున్న తర్వాత డేటా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి డేటా వచ్చింది, సెల్ఫ్ డాట్ బాడీలో డేటా అవుతుంది. అయితే ఆ బాడీని వ్యాలిడేట్ చేయాలి. ఏంటి ఇక్కడ బాడీలో మనకి వ్యాలిడేట్ చేయాల్సింది ఇది కదా డేటా. ఈ బాడీలో మనకి హెడర్ ఉంది, బాడీ ఉంది, బట్ మనం వ్యాలిడేట్ చేయాల్సింది ఏంది, మెయిన్. ఓకే ఓకే, ఇది మొత్తం అనుకుందాం. ఓకే, ఇది దీన్ని ఎందుకు వ్యాలిడేట్ చేయాలి చెప్పండి మళ్ళీ. ఎందుకు అంటే మీకు గుర్తుందా, లాస్ట్ టైం నేను డిఐఏ అని చెప్పాను. డిఐఏ అని ఒక అగ్రిమెంట్ అని చెప్పాను. ఒకసారి చేసిన తర్వాత చూద్దాం ఈ అగ్రిమెంట్ యొక్క థింగ్ ఏంది అనేది. సో నేను దీనికి ఒక రెఫరెన్స్ గా తీసుకుందాం. స్లోగా చూడండి, ఫైల్స్ పెరిగిపోతా ఉంటే స్ట్రక్చర్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేద్దాం. ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, వ్యాలిడేషన్ కదా. ఈ వ్యాలిడేషన్ ఎందుకు చెప్తున్నాం, యాజ్ పర్ ద డిఐఏ కాన్ఫరెన్స్ పేజ్ ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం. ఏమని, ఇన్పుట్ ఈ స్ట్రక్చర్ లో వస్తుంది అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ స్ట్రక్చర్ కి ఒక స్కీమా అనేది డిజైన్ చేయాలి. ఇదే స్ట్రక్చర్ లో నాకు ఇన్పుట్ రావాలి అని చెప్పేసి ఒక స్కీమా అనేది డిజైన్ చేయాలి. సో ఇప్పుడు ఆ స్కీమా అనేది ఎలా డిజైన్ చేస్తారో చూద్దాం. ఓకే, సో స్కీమా అన్నాను కాబట్టి ఇవి సర్వీసెస్. మళ్ళీ చూడండి, రెడ్ క్లిక్ ఇచ్చి ఇంకొక ఫోల్డర్ తీసుకుంటున్నా, లైక్ ఇంకో ప్యాకేజ్ స్కీమాస్ ఎస్ఎస్సి స్కీమాస్. సో మీకు ఫోల్డర్ లో స్కీమాస్ అని ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అవి ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. రిఫరెన్స్ కింద తీసుకొని చేస్తాను. స్కీమాస్ ఆర్డర్ బేస్ మోడల్ ఏం తీసుకున్నాడు, బేస్ మోడల్ బయట. ఓకే, రైట్, ఐడెంటిక్ మెథడ్. సారీ, ఇక్కడ కాదు ఇది. ఇక్కడ స్కీమా. సో స్కీమా ఒక ఫైల్ తీసుకోండి. కార్ రెంటల్ కదా, కార్ రెంటల్ స్కీమా. మీకు అర్థమవుతుంది, స్లోగా అర్థమవుతుంది, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం, జస్ట్ వింటూ ఉండండి. ఫైల్స్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ పెరుగుతూ ఉంటుంది, ఫైల్స్ యాడ్ అవుతూ ఉంటాయి, మొత్తం ఏం జరుగుతున్నదో క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక స్కీమా ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే మనము ఇన్పుట్ ఇస్తున్నామో, ఓకే, ఇది ఒక అగ్రిమెంట్ అనమాట.
ఓకే. సో ఫస్ట్ మనము ఈ వచ్చిన ఇన్పుట్ లో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుందా లేదా అని వాలిడేషన్ చేయాలి. ఓకేనా? ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుందా లేదా అని వాలిడేషన్ చేసిన తర్వాతే వచ్చిన ఈ డేటాని ప్రాసెస్ చేయాలి. ఓకే. సో దీనికి సింపుల్ గా మీకు చూపిస్తాను చూడండి. మాన్యువల్ గా ఫస్ట్ ఒకటి మీకు మాన్యువల్ గా చేసి చూపిస్తాను. తర్వాత మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని స్కీమాస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా క్లాస్ కార్ రెంటల్ స్కీమా. నేను ఈవెంట్ వచ్చేస్తాను. ఓకే, దీంట్లో అది తీసుకుంటాను. ఇది అంటే పక్క పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది మీకు ఎలా బిల్డ్ చేయాలి అనేది. స్ప్లిట్ చేద్దాం దీన్ని ఇక్కడ. ఓకే, క్లాస్ ఉంది కదా. సో ఇది ఫుల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది రీసెంట్ ఆబ్జెక్ట్, ఫుల్ ఆబ్జెక్ట్. సో దీంట్లో ఏమున్నాయి మనకి? హెడర్, బాడీ ఉంది కదా. సో లెట్స్ టేక్ ద హెచ్ఏ డియర్ హెడర్. సింపుల్ గా పాస్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. హెడర్ నెక్స్ట్ బాడీ. ఓకే, నా ఇది హెడర్, ఇప్పుడు బాడీ. నౌ లెట్స్ ఓపెన్ దిస్ హెడర్ సెక్షన్. సో ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తాం. ఇది ఏంది? హెడర్, ఇది కూడా ఒక డిక్షనరీ టైప్. లెట్స్ టేక్ ద క్లాస్. ఓకే, కార్ రెంటల్ హెడర్. హెడర్. సో దీంట్లో ఏమున్నాయి? ఈ ఆబ్జెక్ట్ లోపల ఈవెంట్, పబ్లిషర్, ఆర్గనైజ్డ్. సో లెట్స్ టేక్ ద ఈవెంట్. ఈవెంట్ తర్వాత పబ్లిషర్, పబ్లిషర్ తర్వాత ఆర్గనైజర్. స్కీమా క్రియేట్ చేస్తున్నాం అనమాట, అంటే వాలిడేషన్ కోడ్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఒకవేళ అగ్రిమెంట్ లో చేంజ్ అయితే ఇక్కడ చేంజ్ అవ్వాలి. అంటిల్ ఎవరు కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ లేకుండా అనమాట. టైం స్టాంప్ అంటే అగ్రిమెంట్ ఫాలో అవుతూ డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఇది బాగా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? బాడీ. లెట్స్ టేక్ ద బాడీ. CLS is class car rental body. ఓకే, నా టేక్ ద బాడీ కదా. సో బాడీ లోపల ఓపెన్ చేద్దాం. బాడీ లోపల ఏమున్నది? వెహికల్ ఉంది. ఓన్లీ వెహికలే కదా. ఓన్లీ బాడీ యొక్క ఆబ్జెక్ట్ ఓన్లీ వెహికల్. ఆ తర్వాత ఇది ఉంది. సో లెట్స్ టేక్ ద వెహికల్స్. వెహికల్స్. ఓకే, నా వెహికల్స్ కానీ చూసుకో. వెహికల్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ లిస్ట్ ఉంది, వెహికల్స్ లిస్ట్. మన లిస్ట్ లోపల ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? క్లాస్ వెహికల్ కార్ రెంటల్ వెహికల్. కార్ రెంటల్ వెహికల్. సో కార్ రెంటల్ వెహికల్ కి వెహికల్ ఐడి, తర్వాత మేక్, తర్వాత మోడల్. మోడల్ తర్వాత ఇయర్, తర్వాత లైసెన్స్ ప్లేట్, స్టేటస్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ బాటమ్ నుంచి వద్దాం. హెడర్. సో హెడర్ కి సంబంధించింది ఏంది? ఇది కదా. సో ఇది ఈవెంట్, పబ్లిషర్, ఆర్గనైజేషన్ ఐడి. ఇది ఈ ఆబ్జెక్ట్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం? కార్ రెంటల్ హెడర్ లో క్రియేట్ చేస్తున్నాం. ఇవే కదా ఈవెంట్, పబ్లిషర్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత బాడీ. సో బాడీ సంబంధించిన లైక్ వెహికల్ అంటే